ఖమ్మం జిల్లా నగర శివార్లోని గ్రీన్ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దంసలాపురం మున్నేరు వంతెన సమీపంలో కారు డీసీఎం వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో తల్లి కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను చింతకాని మండలం గాంధీనగర్కు చెందిన పోకబత్తిన నరసింహారావు, సుజాతగా పోలీసులు గుర్తించారు. కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రి తరలించారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లా నగర శివార్లో గ్రీన్ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? సంపత్, ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ హైవే జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకులు అయితే అక్కడికక్కడే మృతి చెందారు. ఖమ్మం జిల్లా దంసలాపురం మున్నేరు బ్రిడ్జి వద్ద గ్రీన్ఫీల్డ్ హైవేపై అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే కారు అదుపు తప్పి అతివేగంగా ముందున్నటువంటి లారీని వెనక నుంచి తీవ్రంగా ఢీకొచ్చింది. ఈ ప్రమాదంలో ఏదైతే కారు పూర్తిగా ముందు భాగం మొత్తం కూడా నుజ్జు కావడంతో ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్నటువంటి తల్లి కొడుకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక మృతులు ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్ చెందినటువంటి పోకబత్తిని సుజాత, పవన్ కుమార్ గా గుర్తించారు. అయితే మరోవైపు కారు డ్రైవ్ చేస్తున్నటువంటి తండ్రి నరసింహరావు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెంటనే మృతదేహాలతో పాటు ఇటు గాయపడ్డ నరసింహరావును కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. మృతులు ఏదైతే చింతకాని మండలానికి చెందిన వారు అయితే గుర్తించారు. తీవ్రంగా గాయపడినటువంటి డ్రైవర్ ను కూడా అటు పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రీన్ఫీల్డ్ హైవే దీంతో ఈ ప్రమాదం జరగడంతో గ్రీన్ఫీల్డ్ హైవే పై కూడా భారీగా ట్రాఫిక్ కేంద్రం నిలిచింది. వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు క్రెయిన్ల సాయంతో ప్రమాదం జరిగిన వాహనాలను అదేవిధంగా రోడ్డుపై నుంచి పక్కకైతే తొలగించి హైవే ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేశారు. ఇక పోస్ట్ మార్టం నిమిత్తం అటు మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగం, నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అయితే స్థానికులు అటు పోలీసులు భావిస్తున్నప్పటికీ 5 నిమిషాల ముందుగానే ఈ గ్రీన్ఫీల్డ్ హైవేని అయితే వారు ఎక్కారు. అయితే దీనిపై కూడా పోలీసులు కూడా ప్రాథమికంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేపట్టారు. ఇటీవల గత 3 రోజుల క్రితం ప్రారంభించినటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే వన్ వే ట్రాఫిక్ మాత్రమే వదిలారు. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుసు. ఆ కారణం వల్లనే ఈ ప్రమాదాలు జరిగినాయని చెప్తున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవేలోకి వెళ్తున్నటువంటి కారు ప్రవేశించిన 5 నిమిషాల్లో ఈ ప్రమాదం అయితే జరిగింది. అటు సీసీ ఫుటేజ్ లో కూడా ఈ విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు నేషనల్ హైవే అథారిటీ అధికారులు సరైన సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని, భారీ ట్రాఫిక్ వాహనాలను కూడా పాక్షికంగా మాత్రమే ఇందులోకి అనుమతించినప్పటికీ ఈ ప్రమాదం జరగడంపై కూడా ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం వన్ వే ట్రాఫిక్ మాత్రమే విడుదల చేయడంతో ఈ ప్రమాదాలు జరిగినాయని చెప్పేసి భావిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం అక్కడ కొంత గందరగోళ పరిస్థితుల్లో ఏంటంటే గ్రీన్ఫీల్డ్ హైవే పచ్చదనం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కూడా ఈ ప్రమాద దాటికి ఒక్కసారిగా వారు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైవే అధికారులు కూడా ఎక్కడికక్కడ సైన్ బోర్డులు కావచ్చు, అదేవిధంగా ఎక్కడికక్కడ ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే ప్రజలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ హైవే మాత్రం మొత్తం కూడా క్లియర్ చేశారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్.